హాయ్ ఫ్రెండ్స్. సో ఈ వీడియోలో వచ్చేసి మనం ఎవరైనా మనకు కాల్ చేస్తున్నప్పుడు కానీ మనం ఎవరికైనా కాల్ చేస్తున్నప్పుడు మనని వాళ్ళ ఫోటో అనేది డిస్ప్లే అవుతుంది స్క్రీన్ మీద. సో ఆ ఫోటో అనేది ఎట్లా డిస్ప్లే అవుతుంది, సో దానికి వచ్చేసి మనము కాంటాక్ట్ సేవ్ చేసేటప్పుడే అక్కడ ఫోటో యాడ్ చేయమని చెప్పేసి అడుగుతుంది. సో మనం అయితే యాడ్ చేయకుండా డైరెక్ట్ కాంటాక్ట్ కార్డ్ సేవ్ చేస్తాం. సో అక్కడ ఫోటో యాడ్ చేసుకుంటే చాలు, సింపుల్గా మనకు వాళ్ళ నుండి కాల్ వచ్చినప్పుడు ఈజీగా వాళ్ళ ఫోటో అయితే మనకైతే కనిపిస్తుంది అన్నట్లు. ఓకేనా. సో ఈ ట్రిక్ దగ్గర చాలామంది వేరే యాప్స్ అయితే యూజ్ చేస్తుంటారు. సో అవన్నీ అవసరమే లేదు, డిఫాల్ట్గా ఫోటోలు సెట్ చేసుకోవచ్చు. సో ఫోన్ కాల్ వస్తుంటే వాళ్ళ ఫోటోని మన ఫోన్లో డిస్ప్లే అయ్యేటట్టు ఎట్లా సెట్ చేసుకోవాలి నేను చూపిస్తాను. వీడియో చివరి వరకు చూడండి. వీడియో అసలు లైక్ ఇచ్చేయండి, మీ ఫ్రెండ్స్ షేర్ చేస్తానండి. సో లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం. వీడియోలో చూసుకుంటే కాంటాక్ట్కి ఫోటోని ఎట్లా యాడ్ చేయాలి. సో దాని గురించి వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ 2 మెథడ్స్ ఉంటాయి. ఒకటి సేవ్ చేసేటప్పుడు ఆటోమేటిక్గా ఎట్లా యాడ్ చేయాలి ఫోటో, రెండోది వచ్చేసి సేవ్ చేసిన కాంటాక్ట్కి ఎట్లా ఎడిట్ చేసి ఫోటో యాడ్ చేయాలి. ఓకేనా. సో డిఫాల్ట్గా వచ్చేసి ఫోటోని మనం సెట్ చేయొచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను కాంటాక్ట్ కాలింగ్ ఓపెన్ చేస్తున్నా. ఇందులో వచ్చేసి మన నెంబర్ ఎట్లా సేవ్ చేస్తాం, ఇట్లే కదా. సో ఏదో ఒక నెంబర్ అయితే నేను ఇస్తున్నాను. ఓకేనా. సో ఇచ్చేసి ఇట్లా సేవ్ మీద న్యూ కాంటాక్ట్ కదా, న్యూ కాంటాక్ట్ మీద క్లిక్ చేస్తాం. ఇక్కడ వచ్చేసి ప్లస్ బటన్ వచ్చిందిగా, ఈ ప్లస్ బటన్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ చూస్ ఫోటో టేక్ ఫోటో అని చెప్పేసి వస్తుంది. సో ఒక ఫోటోని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ అయితే మనం అయితే యాడ్ అయితే చేసుకోవచ్చు అన్నట్లు. సో చేసుకుంటే ఆటోమేటిక్గా యాడ్ అయిపోతుంది. తర్వాత వచ్చేసి ఫోన్ వచ్చినప్పుడు వాళ్ళ ఫోటో అయితే కనిపిస్తుంది. ఈ కాంటాక్ట్ నుండి ఫోన్ వస్తే ఫోటో అయితే కనిపిస్తుంది అన్నట్టు. ఓకేనా. ఒకటి సేవ్ చేసే విధానం ఇది. దాని తర్వాత వచ్చేసి నెక్స్ట్ ఏం తెలుసా, ఆల్రెడీ ఉన్న కాంటాక్ట్కి ఫోటోని ఎట్లా యాడ్ చేయాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను తీసుకుంటున్నాను, కాంటాక్ట్లోకి వెళ్తున్నాను, ఒక కాంటాక్ట్ అయితే తీసుకుంటాను. సో ఈ కాంటాక్ట్స్కి మీరు మళ్ళీ అయితే ట్రై చేయకండి, వేరే వాళ్ళ కాంటాక్ట్స్. ఓకేనా. సో ఒక కాంటాక్ట్ అయితే ఓపెన్ చేశాను. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ అమెజాన్ అని చెప్పేసి ఒక కాంటాక్ట్ ఓపెన్ చేశాను. సో ఈ కాంటాక్ట్కి వచ్చేసి ఫోటో ఎట్లా యాడ్ చేయాలి. సో సింపుల్గా వచ్చేసి ఇక్కడ ఎడిట్ ఆప్షన్ ఉందిగా, ఈ ఎడిట్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇట్లా మళ్ళీ ప్లస్ సింబల్ వస్తుంది. ప్లస్ సింబల్ మీద క్లిక్ చేసి చూస్ ఫోటో టేక్ ఫోటో. సో ఇక్కడ నుండి ఫోటో అనేది సెలెక్ట్ చేసుకొని పెట్టాలి. సో పెట్టినట్టయితే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను పెడతాను చూడండి. ప్లస్ బటన్ మీద క్లిక్ చేశాను. సో ప్లస్ బటన్ మీద క్లిక్ చేసిన తర్వాత చూస్ ఫోటో. సో గ్యాలరీలో ఒక ఫోటో అనేది తీసుకుంటున్నాను. ఓకే. సో ఇక్కడ ఒక ఫోటో, నా ఫోటోని ఒక ఫోటో తీసుకుంటాను ఎవరిదో అది. సో ఈ ఫోటో అయితే తీసుకుంటున్నాను. ఓకే మీద క్లిక్ చేస్తున్నాను, క్రాప్ తీసుకొని. సో చూసుకుంటే సెట్ అయిపోయింది. ఇక్కడ డన్ మీద క్లిక్ చేస్తే సేవ్ అయిపోతుంది. సో నేను డన్ మీద క్లిక్ చేస్తలేను, ఎందుకంటే అవసరం లేదు కాబట్టి. ఓకేనా. సో ఇట్లా ఫ్రెండ్స్, మీరు ఏ దేనికైనా సరే, ఏ కాంటాక్ట్కి అయినా సరే సేవ్ చేసేటప్పుడు ఎట్లా యాడ్ చేసుకోవాలి, ఆల్రెడీ సేవ్ చేసిన కాంటాక్ట్కి ఎట్లా యాడ్ చేయాలి తెలిసింది కదా. వీడియో నచ్చింది కదా. సో వీడియో అయితే నచ్చిందని అనుకుంటున్నాను. థర్డ్ పార్టీ అప్లికేషన్ యూజ్ చేయకుండా మన ఫోన్లో డిఫాల్ట్గా ఫోటోని అయితే యాడ్ చేసుకోవచ్చు ఈ విధంగా. ఇది ఫ్రెండ్స్ వీడియో అయితే. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ షేర్ చేస్తున్నాను. ఇంత చూపిస్తున్నందుకు చాలా థ్యాంక్ యూ.